Telangana Chief Minister Revanth Reddy speaking in press meet. ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్ని ఇస్తా. పిల్లలు పంపించారు, బయటకు పంపించారు. ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి, మన ఇళ్ళలోనే మనం ఉండి, మన దగ్గరనే ఉండి, ఇక్కడనే మనం ఇందులోనే ఇది చేయకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతుంటాం, వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు. ఒకరు పోయినరు అనుకో, నలుగురు తనకు తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టూరి చేరి ఏ పని ఉన్నా వచ్చి చేయించుకొని పోండి. మీ అందరిని చూసి నాకు మంచి సంతోషమైంది. మీరందరూ అండగా నిలబడి ఉంది. ఒక సభ నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే, నా కోసం కాదు, రాహుల్ గాంధీ గారు దీంట్లో పెద్ద ఎత్తున చేసిండు. మీ సత్తా ఆనాడు ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో చేసినప్పుడు నేను మీకు అండగా నిలబడి, మీకు గుర్తుందో లేదో మరి వచ్చిన వాళ్ళకి. సరే, ఆ రోజు నేను వచ్చిన అట్లాంటిది ఈ రోజు విజయోత్సవ సభ పెట్టుండ్రి. రాహుల్ గాంధీని దామన్న తీసుకొస్తాడు. ఎందుకంటే మనము కృతజ్ఞత చూపిస్తే ఆయనకు కూడా ఉత్సాహం వస్తే ఇంకో 4 రాష్ట్రాలలో చేపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో మిగతా రాష్ట్రాలలో కూడా ఇది కొంచెం వాయిదా పడతా వస్తుంది. మీరు అండగా నిలబడ్డట్టు 10 లక్షల మంది జమై ఆయన నిజేసి దామన్న మనోళ్ళందరి నేతృత్వంలో, మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఒక అభినందన సభ పెట్టి రాహుల్ గాంధీ గారిని ఇచ్చేసారండి. ఏ మనిషి అయినా అభినందన కంటే ఏముంటుంది? గాంధీ కుటుంబానికి ఏంది? దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళు, దేశం కోసం సర్వం ఇచ్చారు, ప్రాణాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. వాళ్ళకి ఏముంటుంది? మీరు మాకు సాయం చేసి మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నామని మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొడితే ఆయన ఉత్సాహంతో ఇంకా 4 రాష్ట్రాలలో చేపిస్తాడు. మన ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో అమలు జరిగితే ఆటోమేటిక్గా మిగతా కాక సెగ తగులుతూనే ఉంటుంది. కదా, తప్పు సప్పుడు ఇప్పిస్తూనే ఉంటుంది కదా వాళ్ళ సేవలకు. అందుకోసమని ఈడ కదలంగానే అవతల పక్కలా కొంచెం కదులుతూనే ఉంది కదా. ఆ పక్కన ఈ పక్కన ఆటోమేటిక్ అట్లా కదులుతుంది. అరే వీళ్ళంతా రాహుల్ గాంధీ నెంబర్ వేటట్టు ఉన్నారంటే భయానికైనా చేస్తారు. అప్పుడప్పుడు జర తెలుగుగా భయపెట్టి కూడా చేసేది నేర్చుకోండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై రేవంత్, జై రామన్న. సరిగా ఉన్న వాళ్ళందరూ ఫోటో దిగుతారు సార్, ఒక్క నిమిషం. పిల్లలు పంపిస్తారు, బయటకు పంపి ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి, మన ఇంట్లో మనం ఉండి, మన దగ్గరనే ఉండి, ఇక్కడనే మనం ఇప్పుడునే ఇద్దరే కంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాటిని ఇంకో నలుగురు తయారవుతారు. అరే మావాడు అమెరికా కూడా పోతుంటారు, వాటి కూడా నలుగురు తీసుకుపోతాడు. ఒకటి పోయి దానికో నలుగురు తనకు తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దాటి ఏది ఏ పని చేయించుకోకపోతే మీరందరూ అండగా నిలబడేది. ఒక సభ నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే, నా కోసం కాదు, రాహుల్ గాంధీ గారు